హైడ్రోకార్బన్స్లో కార్బనిక్ హైబ్రిడైజేషన్ మనం తెలుసుకోవడానికి ఒక ఈజీ మెథడ్ నేర్చుకుందాం. కార్బన్ టెట్రావాలెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ అయినా ఉండొచ్చు, ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ అయినా ఉండొచ్చు, ఒక డబుల్ బాండ్ 1 సింగిల్ బాండ్ అయినా ఉండొచ్చు, లేదా కార్బన్ చుట్టూ 2 కూడా డబుల్ బాండ్స్ అయినా ఉండొచ్చు. కార్బన్ చుట్టూ 4 సింగిల్ బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడేషన్ అని, ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ఉంటే sp2 హైబ్రిడేషన్ అని, ఒక ట్రిపుల్ బాండ్ 1 సింగిల్ బాండ్ ఉంటే sp హైబ్రిడేషన్ అని, 2 డబుల్ బాండ్స్ ఉంటే sp హైబ్రిడేషన్ అని చెప్పుకుంటాం. ఈథేన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ని చూస్తే కార్బన్ 4 సింగిల్ బాండ్స్ సరైనది కాబట్టి sp3 హైబ్రిడేషన్ అవుతుంది. దిస్ కార్బన్ ఆల్సో అండర్గోస్ sp3 హైబ్రిడేషన్ బికాజ్ కార్బన్ సరౌండెడ్ బై 4 సింగిల్ బాండ్స్. అదే ఎసిలిన్ మాలిక్యూల్ చూస్తే ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఐటమ్స్ ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఈ ట్రిపుల్ బాండ్ కాబట్టి కార్బన్ అండర్గోస్ sp హైబ్రిడైజేషన్, ఈ కార్బన్ కూడా అండర్గోస్ sp హైబ్రిడైజేషన్. whereas in case of benzene, each carbon having one double bond, so every carbon undergoes sp2 hybridization in benzene molecule. అదే 1,3 పెంటడైన్ చూస్తే ఈ స్ట్రక్చర్ మనం ఎలాబరేట్ చేస్తుంది. కార్బన్ అండర్గోస్ sp3 hybridization because this carbon surrounded by 4 single bonds. This carbon contains double bond, hence it undergoes sp2. Here also sp2 hybridization. ఇక్కడ కూడా కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి హియర్ ఆల్సో అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్. whereas propane చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్ సరౌండెడ్ బై సింగిల్ బాండ్స్, హెన్స్ ఆల్ ద 3 కార్బన్స్ అండర్గోస్ sp3 hybridization. థ్యాంక్ యూ.